Welcome to GV Tech Talks podcast. నమస్కారం. ఈరోజు మనం రసాయన శాస్త్రంలోకి లోతుగా వెళ్దాం. ఇదొక అద్భుతమైన డిటెక్టివ్ కథ లాంటిది. అవును, మన చుట్టూ ఉన్న ప్రతి పదార్థానికి మూలమైన వందలాది మూలకాలు, వాటి వెనుక దాగి ఉన్న ఒక రహస్య క్రమాన్ని శాస్త్రవేత్తలు ఎలా ఛేదించారు అనేది ఈ కథ. ఈ పరిశోధనకు మన ఆధారం తెలంగాణ ప్రభుత్వ 10వ తరగతి భౌతిక శాస్త్ర పాఠ్యపుస్తకంలోని 7వ అధ్యాయం మూలకాల వర్గీకరణ. ఇది మన కేస్ ఫైల్ అన్నమాట. కరెక్ట్. ఈ చర్చ ముగిసేసరికి ఆవర్తన పట్టిక అనేది కేవలం ఒక చార్ట్ కాదని, అది మూలకాల ప్రవర్తనను చెప్పగల ఒక శక్తివంతమైన సాధనమని మనకు అర్థమవుతుంది. సరే, మరి మొదలు పెడదామా? అసలు ఈ మూలకాలను ఒక పద్ధతి ప్రకారం అమర్చాలి అనే ఆలోచన ఎలా వచ్చింది? మొదటి ప్రయత్నాలు ఏంటి? మంచి ప్రశ్న. కథ ఇక్కడే ఆసక్తికరంగా మొదలవుతుంది. ప్రారంభంలో శాస్త్రవేత్తలు మూలకాల పరమాణు భారాల మీద దృష్టి పెట్టారు. పరమాణు భారం అంటే వాటి బరువు ఆధారంగానా? అవును. ఆ దారిలో మొదట ప్రయత్నించింది డాబెరినర్. ఆయన కొన్ని మూలకాలు మూడేసి చొప్పున ఒక గ్యాంగ్ లాగా ఉంటున్నాయని గమనించారు. గ్యాంగ్ లాగానా? అంటే ఒకే రకమైన గుణాలున్న 3 మూలకాల సమూహాలు. వాటికాయన త్రికాలని పేరు పెట్టారు. ఓ, త్రికాలు. సరే, మరి అందులో ఆయన కనుక్కున్న క్లూ ఏంటి? ఇక్కడే ఉంది అసలు విషయం. ఉదాహరణకు లిథియం, సోడియం, పొటాషియం, ఇవి 3 ఒక త్రికం. ఆయనేం కనుక్కున్నారంటే మొదటి 3వ మూలకాల పరమాణు భారాల సగటు మధ్యలో ఉన్న సోడియం పరమాణు భారానికి దాదాపు సమానంగా వచ్చింది. అబ్బా, అంటే వాటి మధ్య ఏదో గణిత సంబంధం ఉందని చెప్పే మొదటి సాక్ష్యం అన్నమాట. మరి ఈ సిద్ధాంతం ఎందుకు వర్కౌట్ అవ్వలేదు? ఎందుకంటే అప్పట్లో తెలిసిన అన్ని మూలకాలను ఆయన ఇలా త్రికాలుగా విభజించలేకపోయారు. అది కొన్నిటికి మాత్రమే సరిపోయింది. అంటే మంచి ప్రారంభమే కాని పూర్తి కథని చెప్పలేకపోయింది. మరి ఈ కేసులో తర్వాత డిటెక్టివ్ ఎవరు? జాన్ న్యూలాండ్స్. ఆయనొక సంగీత ప్రియుడు. విన్నాను. అష్టక నియమం కదా? సంగీతంతో సంబంధమేంటి? కరెక్ట్. ఆయన మూలకాలను వాటి పరమాణు భారాల ఆరోహణ క్రమంలో పెడితే ప్రతి 8వ మూలకం గుణాలు మొదటి మూలకం గుణాలను పోలి ఉన్నాయని గమనించారు. అచ్చం మన సంగీతంలో సా, రీ, గా, మా, పధాని తర్వాత మళ్ళీ సా వచ్చినట్లేనా? సరిగ్గాలే. అందుకే దానికి అష్టక నియమాన్ని పేరు పెట్టారు. ఆలోచన చాలా బావుంది. కాని ప్రకృతి అంత సింపుల్గా ఉంటుందా? ఇది ఎంతవరకు పనిచేసింది? అక్కడే సమస్య. ఈ రసాయన సంగీతం కాల్షియం వరకు బాగానే పనిచేసింది. ఆ తర్వాత బరువైన మూలకాల దగ్గర శృతి తప్పింది. అంటే ఈ నియమం కూడా కేసును ఛేదించలేకపోయింది? ఛేదించలేకపోయింది. పైగా కొత్త మూలకాలకు ఆయన పట్టికలో చోటే లేదు. దాంతో ఈ తొలి ప్రయత్నాలకు పునాది వేసేయంటే ఆ పునాది మీద అసలైన భవనాన్ని నిర్మించిన వ్యక్తి మెండలీవ్. ఈయన కథలోకి ఎలా వచ్చారు? మెండలీవ్ చేసిన పని అసాధారణం. ఆయన కేవలం ఉన్న మూలకాలను అమర్చలేదు, భవిష్యత్తును కూడా ఊహించాడు. భవిష్యత్తునా? ఎలా? ఆయన నియమం కూడా పరమాణు భారం మీదే ఆధారపడింది. మూలకాల గుణాలు వాటి పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు అని చెప్పారు. అంటే బరువును బట్టి గుణాలు క్రమపద్ధతిలో పునరావృతమవుతాయని? అవును. ఆయన 8 గ్రూపులు 7 పీరియడ్లుగా ఒక పట్టిక తయారుచేశారు. కాని ఆయన గొప్పతనం అది కాదు. మరి ఏంటి? పట్టికను అమర్చేటప్పుడు కొన్ని చోట్ల గుణాల ప్రకారం సరైన మూలకం లేదని గమనించారు. అక్కడ ఖాళీ వదిలేశారు. ఖాళీ వదిలేయడమా? అవును. ఉదాహరణకు అల్యూమినియం కింద ఖాళీ వదిలి ఇక్కడొక మూలకం రావాలి, దాన్నింకా కనుక్కోలేదు, దానికి తాత్కాలికంగా ఏక అల్యూమినియం అని పేరు పెడుతున్నాను అని ధైర్యంగా ప్రకటించారు. అబ్బా, ఇది మామూలు విషయం కాదు. అంటే ఒక వ్యవస్థలోని క్రమాన్ని అర్థం చేసుకుంటే అందులో లేని భాగాలను కూడా ఊహించగలమన్నమాట. సరిగ్గా అదే. ఊరుకోలేదు. ఆ పుట్టబోయే మూలకం గుణాలెలా ఉంటాయో కూడా చెప్పారు. దాని పరమాణు భారం, సాంద్రత అన్నీ. తర్వాత ఆయన చెప్పింది నిజమైందా? కొన్ని సంవత్సరాల తర్వాత గ్యాలియం అనే మూలకాన్ని కనుగొన్నారు. దాని గుణాలు మెండలీవ్ చెప్పిన దానికి దాదాపు సరిగ్గా సరిపోయాయి. ఇది సైన్స్ ప్రపంచంలో ఒక సంచలనం. అద్భుతం. ఆయన ఏక బోరాన్, ఏక సిలికాన్ అని కూడా ఊహించారు కదా? అవును. అవి తర్వాత స్కాండియం, జర్మేనియంగా కనుగొనబడ్డాయి. అంతేకాదు, బెరీలియం లాంటి కొన్ని మూలకాల పరమాణు భారాలను కూడా సరిచేశారు. ఇంత చేసినా ఆయన పట్టికలో కూడా కొన్ని లోపాలుండిపోయాయి. అవేంటి? ఉన్నయి. ప్రధానంగా అసంగత శ్రేణులు. కొన్ని చోట్ల ఎక్కువ బరువున్న మూలకం తక్కువ బరువున్న మూలకం కంటే ముందు వచ్చింది. ఉదాహరణకి టెల్లూరియం, అయోడిన్. టెల్లూరియం 127.6U బరువెక్కువ,
కానీ దాన్ని అయోడిన్ 126.9U కంటే ముందు పెట్టాల్సొచ్చింది. గుణాల ప్రకారం ఇది ఆయనకు కూడా అర్థం కాలేదు. అంటే కేసు దాదాపు పరిష్కారమైన ఒక చిన్న చిక్కుముడి మిగిలిపోయిందన్నమాట. అవును, ఆ చిక్కుముడిని విప్పడానికే మన కథలోకి హీరో హెన్రీ మోస్లే వచ్చారు. ఓకే, మోస్లే ఏం కనుక్కున్నారు? ఆయన ఎక్స్రేలతో ప్రయోగాలు చేస్తూ ఒక మూలకం యొక్క అసలైన ప్రాథమిక ధర్మం దాని పరమాణు భారం కాదు, దాని పరమాణు సంఖ్య అని నిరూపించారు. పరమాణు సంఖ్య అంటే ఒక పరమాణువులోని ప్రోటాన్ల సంఖ్య. కరెక్ట్. ఇది ప్రతి మూలకానికి ఒక వేలిముద్రలాంటిది. ఈ ఒక్క ఆవిష్కరణతో మొత్తం పజిల్ పరిష్కారమైపోయింది. ఎలా? ఆధునిక ఆవర్తన నియమం పుట్టింది. మూలకాల గుణాలు, వాటి పరమాణు సంఖ్యల ఆవర్తన ప్రమేయాలు అని. అంటే బరువును వదిలేసి ప్రోటాన్ల సంఖ్యను ఆధారంగా చేసుకున్నారన్నమాట. అవును, అలా మూలకాలను అమర్చినప్పుడు మెండలీవ్ తికమకపడ్డ టెల్లూరియం Z=52, అయోడిన్ Z=53 కంటే సహజంగానే ముందు సరైన స్థానంలోకి వచ్చింది. ఏ సమస్య లేదు. ఆ విధంగా అసంగత శ్రేణుల సమస్య తీరిపోయింది. దాంతో మనం ఇప్పుడు చూస్తున్న ఆధునిక పొడవైన ఆవర్తన పట్టిక ఏర్పడింది. అవును, 18 గ్రూపులు, 7 పీరియడ్స్తో కూడిన పట్టిక. ఈ కొత్త పట్టికలో S, P, D, F బ్లాకులను కూడా వర్గీకరించారు. అదెందుకు? అది మూలకం యొక్క ఎలక్ట్రాన్ విన్యాసం మీద ఆధారపడి ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే చివరి ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి వెళుతుందనే దాన్ని బట్టి ఈ వర్గీకరణ. అంటే చివరి ఎలక్ట్రాన్ S ఆర్బిటాల్లో ఉంటే S బ్లాక్, P ఆర్బిటాల్లో ఉంటే P బ్లాక్, అలాగన్మాట. అంతే. S బ్లాక్, P బ్లాక్ మూలకాలను కలిపి ప్రాతినిధ్య మూలకాలు అని కూడా అంటారు. ఎందుకంటే అవి పట్టికలోని చాలా రకాల గుణాలకు ప్రాతినిధ్యం వహిస్తాయి. సరే, ఇప్పుడు ఈ పట్టిక శక్తిని పరీక్షిద్దాం. పాఠ్యపుస్తకంలోనే ఒక ప్రశ్న అడుగుతాను. పరమాణు సంఖ్య 17 గల మూలకం గురించి మనమేం చెప్పచ్చు? తప్పకుండా. పరమాణు సంఖ్య 17 అంటే క్లోరిన్. దాని ఎలక్ట్రాన్ విన్యాసం 2, 8, 7. అంటే దాని బాహ్య కక్షలో 7 ఎలక్ట్రాన్లున్నాయి. అవును, బాహ్యకక్ష సంఖ్య 3, కాబట్టి అది 3వ పీరియడ్కు చెందింది. బాహ్యకక్షలో 7 ఎలక్ట్రాన్లున్నాయి కాబట్టి అది 17వ గ్రూపు. 7 ఎలక్ట్రాన్లు అంటే స్థిరత్వం కోసం దానికింకో ఎలక్ట్రాన్ కావాలి కదా? కరెక్ట్. అంటే అది ఎలక్ట్రాన్ను బలంగా ఆకర్షిస్తుంది. కాబట్టి అది ఒక అలోహం, హాలోజన్ కుటుంబానికి చెందింది. దాని రుణ విద్యుతాత్మకత చాలా ఎక్కువ. చూసారా, కేవలం ఒక నంబర్తో దాని జాతకం మొత్తం చెప్పగలిగాం. ఇప్పుడు ఈ గుణాలు పట్టికలో ఎలా మారుతాయో చూద్దాం. పరమాణు వ్యాసార్థం అంటే సైజు. ఇది చాలా ముఖ్యం. ఇది అర్థమైతే మిగతావన్నీ సులభం. గ్రూపులో పైనుండి కిందికి వెళ్లే కొద్దీ కొత్త కర్పరాలు అంటే కొత్త షెల్స్ యాడ్ అవుతాయి. కాబట్టి సహజంగానే సైజ్ పెరుగుతుంది. అవును. మరి పీరియడ్లో ఎడమ నుండి కుడికి వెళ్తే కొత్త షెల్ ఏమీ యాడ్ అవ్వదు. కాని కేంద్రకంలో ప్రోటాన్లు పెరుగుతాయి కదా, అంటే కేంద్రక ఆవేశం పెరుగుతుంది. ఎగ్జాక్ట్లీ. ఆ పెరిగిన ఆవేశం బయటి ఎలక్ట్రాన్లను మరింత బలంగా లోపలికి లాగుతుంది. దాంతో సైజ్ తగ్గుతుంది. ఓ, అందుకే లిథియం 152 pm నుండి ఫ్లోరిన్ 64 pm వరకు వెళ్లేసరికి సైజ్ బాగా తగ్గిపోతుందన్నమాట. సరిగ్గా అదే. ఇప్పుడు చెప్పండి, అయోనైజేషన్ శక్తి ఎలా మారుతుంది? అంటే ఒక ఎలక్ట్రాన్ను బయటకు లాగడానికి కావాల్సిన శక్తి. సైజ్ పెద్దగా ఉంటే ఎలక్ట్రాన్ కేంద్రకానికి దూరంగా ఉంటుంది. దాన్ని లాగడం సులభం, అంటే తక్కువ శక్తి చాలు. కరెక్ట్. సైజ్ చిన్నగా ఉంటే ఎలక్ట్రాన్ కేంద్రకానికి దగ్గరగా బలంగా పట్టుకోబడి ఉంటుంది. దాన్ని లాగడం కష్టం, ఎక్కువ శక్తి కావాలి. పర్ఫెక్ట్. సో గ్రూపులో కిందకు వెళ్తే సైజు పెరుగుతుంది కాబట్టి అయోనైజేషన్ శక్తి తగ్గుతుంది. పీరియడ్లో కుడివైపు వెళ్తే సైజ్ తగ్గుతుంది కాబట్టి అయోనైజేషన్ శక్తి పెరుగుతుంది. అద్భుతం. ఇదే లాజిక్ మిగతా వాటికి కూడా వర్తిస్తుంది. రుణ విద్యుతాత్మకత అంటే ఎలక్ట్రాన్లను ఆకర్షించే గుణం కూడా అంతే. అంటే చిన్న సైజున్న వాటికి ఆకర్షణ ఎక్కువ. కాబట్టి పీరియడ్లో కుడివైపు వెళ్లే కొద్దీ రుణ విద్యుతాత్మకత పెరుగుతుంది. ఫ్లోరిన్కి అత్యధికం. అవును. ఇక లోహ అలోహ ధర్మాల సంగతి. ఎలక్ట్రాన్లను సులభంగా ఇచ్చేసేవి లోహాలు. అంటే తక్కువ అయోనైజేషన్ శక్తి ఉన్నవి. అవి పట్టికలో ఎడమవైపు కింద ఉంటాయి. మరి అలోహాలు? ఎలక్ట్రాన్లను బలంగా ఆకర్షించేవి. అంటే ఎక్కువ రుణ విద్యుతాత్మకత ఉన్నవి. అవి పట్టికలో కుడివైపు పైన ఉంటాయి. చూసారా, మొత్తం కథ ఒకదానితో ఒకటి ఎలా ముడిపడియుందో? ఇదంతా అర్థం చేసుకుంటే పుస్తకంలోని మిగతా ప్రశ్నలు చాలా సులభం. అవును.
ఉదాహరణకు కొన్ని ఎలక్ట్రాన్ విన్యాసాలిచ్చి ఏవి ఒకే గ్రూపుకు ఏవి ఒకే పీరియడ్కు చెందినవి అని అడుగుతారు. సింపుల్. బాహ్యకక్ష సంఖ్య ఒకేలా ఉంటే అవి ఒకే పీరియడ్. బాహ్యకక్షలో ఎలక్ట్రాన్ల సంఖ్య ఒకేలా ఉంటే అవి ఒకే గ్రూపు. జడవాయువు ఏది అని అడిగితే బాహ్యకక్ష పూర్తిగా నిండిపోయి ఉంటే, అంటే 8 ఎలక్ట్రాన్లు, హీలియంకు 2 ఉంటే అది జడవాయువు. కాబట్టి ఈ డిటెక్టివ్ కథలో మనం నేర్చుకున్నదేంటంటే, డాబరీనర్ చిన్న క్లూతో మొదలుపెట్టిన ఈ అన్వేషణ మోస్లే అసలైన సాక్ష్యాన్ని కనుగొనడంతో ఒక కొలిక్కొచ్చింది. అవును, శాస్త్రీయ పద్ధతి అంటే ఇదే. తప్పుల నుండి నేర్చుకోవడం, ఒకరి పరిశోధన మీద మరొకరు తమ ఆలోచనలను నిర్మించడం. ఈ పట్టిక నిజంగా ఒక సజీవ సాధనం. ఇది కేవలం గతాన్ని వర్గీకరించడమే కాదు, భవిష్యత్తును కూడా అంచనా వేస్తుంది. సరిగ్గా చెప్పారు. ప్రతి మూలకం ఒక కథ చెబుతుంది. ఆవర్తన పట్టిక ఆ కథలన్నింటినీ కలిపి మనకు ఒకే చోట అందిస్తుంది. చివరగా శ్రోతలకొక ఆలోచన. ఈరోజు మనం చర్చించుకున్న నియమాలన్నీ మనకు తెలిసిన స్థిరమైన మూలకాలకు వర్తిస్తాయి. కాని ప్రయోగశాలల్లో శాస్త్రవేత్తలు కొన్ని క్షణాలపాటు మాత్రమే ఉనికిలో ఉండే అతి భారమైన కొత్త మూలకాలను సృష్టిస్తున్నారు. అవును, సూపర్ హెవీ ఎలిమెంట్స్. ఈ కొత్త అస్థిరమైన మూలకాలు కూడా మన ఆవర్తన పట్టికలోని నియమాలను పాటిస్తాయా, లేక వాటి ప్రవర్తన మన ప్రస్తుత అవగాహనకు ఒక పెద్ద సవాలు విసిరి ఈ డిటెక్టివ్ కథలో మరో కొత్త ఊహించని అధ్యాయాన్ని ప్రారంభిస్తుందా? దీని గురించి ఆలోచించండి.